ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారు వివాదాల్లో చిక్కున్నారు. మూర్తి గారు ధర్మా మహేష్ నుంచి 10 కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేశారు అంటూ వారి టీం ఆయన మీద ఆరోపణలు చేయడం, ఆ తర్వాత కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలో మూర్తి గారు వివాదాల్లో చిక్కుకోవడం వెనక వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ హస్తం కూడా ఉంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అసలు ఈ అంశానికి మూర్తి గారికి సంబంధం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు, వారితో మాట్లాడదాం. అంకమరావు గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. టీవీ మూర్తి గారి మీద కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ధర్మా మహేష్, అతని టీం. ధర్మా మహేష్ని టీవీ మూర్తి గారు బెదిరించి అతని దగ్గర నుంచి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా అతని మీద ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. ఏంటి అసలు ఏం జరిగింది ఈ ఘటనలో అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ ముందుగా మూర్తి గారి గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ఈ వివాదాల్లోకి వచ్చేద్దాం. నాకు తెలిసి ఆయన మొట్టమొదటి నుంచి పాత్రికేయుడిగా ఆయన ప్రస్థానం మొదలైన కాడి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఆయన ఈనాడు రిపోర్టర్గా ఉన్నప్పటి నుంచి కావచ్చు, తర్వాత ఏబిఎన్లో చేసినప్పుడు కావచ్చు, మహాన్యూస్లో చేసినప్పుడు కావచ్చు, ఇప్పుడు టీవీ5లో చేస్తున్న విషయం కావచ్చు, మనం చూసుకుంటా ఉంటే ఎక్కువగా ప్రజల గొంతుక. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ప్రభుత్వాలు ఎవరున్నారు, ఆ ప్రభుత్వ అధినేత ఎలాంటి వాడు, మన ఛానల్ దానికి అనుకూలమైన, లేదంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడాలా, వాళ్ళకు భజన చేయాలా, ఇలాంటి ఆలోచనలు ఏ రోజు పెట్టుకోడు ఆయన. మాకు జర్నలిజం క్లాసులు చెప్పి జర్నలిజం విలువల గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది మూర్తి గారే. అదే మూర్తి గారితో కలిసి పనిచేసిన వ్యక్తిని. అందుకే నేను చెబుతుంది. ఆయన అంటే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పోరాటం చేస్తున్నాడని నేను ఈరోజు మాట్లాడలా. గతంలో ఆయనతో అంతకుముందు నుంచి కూడా నాకు పరిచయం ఉంది. రెండోది, ఆయన ఈ 5 సంవత్సరాల పోరాటం మనం చూసాం. 5 సంవత్సరాల్లో ఆయన్ని ఏ విధంగా రాజద్రోహం కేసు పెట్టి ఇబ్బంది పెట్టి అయినా సరే ఎక్కడా కూడా వెరవకుండా, భయపడకుండా ఆయన ముందుకెళ్ళిన విధానం కూడా మనం అందరం చూసాం. పోనీ ఈ 17 నెలల ఈ రోజుకి వచ్చేసరికి 28 రోజులు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి, మరి ఇప్పటి వరకు కూడా ఆయన కనుక మనం చూసుకుంటా ఉంటే కూటమి ప్రభుత్వంలో జరిగే చిన్న చిన్న పొరపాట్లే కాకుండా పెద్ద పెద్ద పొరపాట్ల గురించి కూడా, కార్యకర్తల మనోభావాల గురించి, కార్యకర్తల్ని పట్టించుకోని విధానం గురించి, గతంలో ఎవరైతే అక్రమాలు అన్యాయాలు చేసే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేశారో వాళ్ళని ఇంకా వీళ్ళు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న విధానం గురించి ఎంతగా ఈరోజు కూడా వాళ్ళ చైర్మన్ గారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించినా కూడా ప్రభుత్వానికి ఆయన బాకా వదట్లేదు. ఇది గమనించుకోవాలి. అంటే అక్కడ జర్నలిస్ట్గా తన ముందుకు వస్తున్నటువంటి సమస్యల గురించి కావచ్చు, శాసనసభ్యులు చేస్తున్నటువంటి నిర్వాహకం గురించి కావచ్చు, పార్టీ పెద్దల యొక్క ఉదాసీనత వైఖరి గురించి కావచ్చు ఎండగడుతూనే ఉన్నాడు. అలాంటిది గతంలో కూడా ఆయన మీద వేణుస్వామి 5 కోట్ల రూపాయలు అడిగాడని చెప్పని వివాదం తీసుకొచ్చిన సందర్భంలో కూడా ఎంత ఆయన ఎదుర్కొన్న విధానం, చివరికి ఆయన చేత తప్పని నిరూపించిన విధానం ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి భార్యాభర్తల సమస్య, అది కూడా ఆ యొక్క గౌతమి చౌదరిని ఒక పాత్రికేయ మిత్రుడు, అతనితోటి పనిచేసిన మిత్రుడితోటి కలిసి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ఒక పుట్టినరోజు సందర్భంగా వెళ్ళారు. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళటం కూడా జరిగింది. వెళ్ళిన సందర్భంలో ఒక్కడే వెళ్ళలేదు, గమనించుకోవాలి మీరు. ఇక్కడ ఒక్కడే ఎప్పుడు వెళ్ళలేదు. మామూలుగా ఆయన చికెను మటన్ తినడం, అలాగే రైస్ ఐటమ్ జోలికి కూడా వెళ్ళడు. ఆ సందర్భంగా స్విగ్గీలో ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటే ఆ ప్లేట్ కూడా అది ఇంట్లో ప్లేట్ కాదుగా, బంగారు పళ్ళెం కాదు, వెండి పళ్ళెం కాదు, మామూలుగా మనం రోజు తినే పళ్ళెం కూడా కాదు. మరి దాన్ని ఎంగిలి పళ్ళెం అని చెప్పని అతను మాట్లాడాడు అంటే ఆ అమ్మాయిని కూడా కించపరిచినట్టే కదా. అంటే 2 అర్థాలు వచ్చే విధంగా మాట్లాడాడు కదా అతను. రెండోది, మీరు ఆ వీడియోలో ఆయన వాయిస్తో పాటు
వేరే వాళ్ళు ప్రశ్నించినందుకు కూడా మీరు వినొచ్చు. కానీ మరి అది వాళ్ళు కట్ చేసేసి అది మాత్రం ఎందుకు పెట్టి ప్రచారం చేశారు అంటే ఇక్కడ బలమైన గొంతుగ్గా ఉన్నాడు ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా. మరి అలాంటి వ్యక్తిని అవకాశం దొరికినప్పుడు ఎదురు చూస్తూనే ఉంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మూర్తి గారు వివాదాల్లో చిక్కుకోవడం వెనక వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్సీ హస్తం ఉందనేటువంటి వార్తలు వస్తాయి. వాస్తవం అది, అందుట్లో అనుమానమే లేదు. దాన్ని పెంచి పోషించి ఈ విధంగా తీసుకొచ్చింది ఆ ఎమ్మెల్సీ ప్రోత్సాహంతో. ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశాడని చెప్పని స్వయంగా మూర్తి గారే చెప్పడం కూడా జరిగింది. త్వరలో అవి కూడా బయట పెడతాడు. ఇది ఇవన్నీ వదిలిపెడతాడని నేనైతే భావించను. ఎందుకంటే మూర్తి గారిలోని ఒక కోణం మాత్రమే చూస్తున్నారు వీళ్ళు. ఆయన ఏదన్నా పట్టుకుంటే దాన్ని పరిశోధన చేసి పరిపూర్ణంగా ఆయనకు తెలిసిన తర్వాతే మాట్లాడతాడు. 1-2 విషయాల్లో తనతో పాటు ఉంటే ఉండొచ్చు, నేను కాదని అన్నాం. ఇక్కడ కూడా ఆయన నా వల్ల తప్పులేదు కాబట్టి ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందన్న భావంతో ఆయన ఛానల్లో అమ్మాయిని కూర్చోబెట్టుకుని మాట్లాడిచ్చాడు. తన మీద అభియోగం వస్తున్నా కూడా అది మామూలుగా ఎవరు చేయరు, ధైర్యం చేయరు. అట్లా మీరు గమనించుకోవాలి. తన మీద అభియోగం వచ్చినప్పుడు వాళ్ళని తన ఛానల్లో కూర్చోబెట్టుకుని ఎవరు కూడా చేయరు. వాళ్ళకి సంబంధించిన మిత్రుల చేతో లేకపోతే వేరే వాళ్ళ చేతో చేపిస్తారు తప్ప వాళ్ళు చేయరు. ఎందుకంటే ఈయనకు భయం అంటే ఏంటో తెలియదు, తప్పు చేయడు. వారితోటి ఛానల్ నుంచి ప్రయాణం చేస్తున్నాము. ఏ రోజు కూడా మా దగ్గర నుంచి కనీసం వాటర్ బాటిల్ కూడా తీసుకున్నారు కదా ఆయన ఆ షో అయిపోయిన తర్వాత ఆయనతో మేము పాల్గొన్న సందర్భంగా షో అయిపోయిన తర్వాత నేను పలు సందర్భాల్లో డిన్నర్కి ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా నేను 6 గంటల తర్వాత భోజనం చెయ్యను, ఏ ఐటమ్స్ నేను తీసుకోను అని చెప్పని ఆయన అడిగి దూరంగా ఉంటాడు. రెండోది ఏదన్నా ముఖ్యమైన వేడుకలకు సంబంధించి ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించి అంటే ఆత్మీయంగా ఉండేవాళ్ళు. ఇక్కడ ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి వాళ్ళకి సంబంధించిన దానికి వెళ్ళడు ఆయన. ఆత్మీయంగా ఉండే కొంతమందితో రమ్మన్నా కూడా వచ్చి మంచినీళ్ళు తాగి వెళ్తాడు తప్ప, లేదంటే సలాడ్ తీసుకుంటాడు తప్ప, అది 1-2 మొక్కలు. ఆయన ఏ రోజు కూడా 6-7 గంటల తర్వాత ఈ ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడు. మరి అలాంటి వ్యక్తి ఏ వంక లేదు కాబట్టి వాళ్ళ సమస్యని పరిష్కరించే దిశగా ఒక అడుగు ముందుకేశాడు కాబట్టి వాళ్ళ తల్లిగారు, ముఖ్యంగా గౌతమి చౌదరి గారి తల్లిగారు స్వయంగా ఈయనకి రాఖీ కట్టారని, సహజంగానే సెంటిమెంట్ ఆయనకి ఎక్కువ, రాఖీ కట్టారన్న ఉద్దేశంతో కొంచెం ముందుకెళ్ళాడు. అంటే ఒక సోదరి పిలిస్తే ఇంటికి వెళ్ళి అక్కడ వారి ఆహ్వానం మేరకు సలాడ్ తింటే తప్పేంటి? దాన్ని ఎందుకు అంత రాద్ధాంతం చేశారు? అంటే ఇక్కడ వివాదాల్లోకి లాగాల దాన్ని. ఎందుకంటే మీరు నేను గురించి మాట్లాడితే ప్రచారం ఎట్లా వస్తుంది? ప్రచారం అయితే రాదు కదా. అదే మూర్తి గారు లాంటి వ్యక్తి గురించి మాట్లాడితే దాని గురించి చూడండి, ఇప్పుడు 4 రోజులైనా కూడా చర్చించుకుంటున్నారు. కారణం ఏంటి? మూర్తి గారి గురించి అందరికీ తెలుసు. ఇక్కడ వ్యతిరేక భావజాలం ఉన్నవాళ్ళు దీన్ని ప్రచారం చేస్తారు. మామూలుగా ఆయన గురించి తెలిసిన అరే మూర్తి గారు ఇలా చేయడు కదా, ఇది కావాలని చేస్తున్నారు కదా, ఈ కుట్రకోణంలో ఎవరుండారన్న ఆసక్తితోటి వినేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. గమనించుకోండి. ఒకవేళ ఆయన్ని సిద్ధాంతపరంగా విభేదించవచ్చు, వాళ్ళ పార్టీనో జగన్మోహన్ రెడ్డినో విమర్శించాడని ఆయన మీద ఏదైనా కోపం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన జర్నలిజం మీద ఎవరికి రెండో అభిప్రాయం అంటూ ఉండదు. శత్రువులు సైతం మెచ్చుకోగలిగినటువంటి సామర్థ్యం ఆయనకుంది. మరి అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అభియోగాలు మోపారు అంటే దాన్ని ఈరోజు బలమైన గొంతుగా వినిపించకుండా చేయాలని, దీని మీద ఆ యాజమాన్యం చర్యలు తీసుకుంటారేమో అన్న అభిప్రాయం వాళ్ళ ఊహాగానంలో ఉన్నారు వాళ్ళు. ఓకే. కానీ బిఆర్ నాయుడు గారు పూర్తిగా మూర్తి గారికి మద్దతుగా నిలబడ్డాడు. ఎందుకంటే మూర్తి గారి గురించి చూశాడు కాబట్టి, ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరి గురించి కూడా ఆయనకు తెలుసు కాబట్టి, అందులో మూర్తి గారి ప్రత్యేకత గురించి కూడా ఆయనకు తెలుసు కాబట్టి, ఇన్ని విషయాలు ఉన్న మూర్తి గారు ఇలాంటి పొరపాటు చేయరనే అభిప్రాయం నిస్సందేహంగా వాళ్ళ అధిష్టానానికి ఉంది కాబట్టి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వగలిగారు. మరి ఈ రోజుకి కూడా ఆయన ఓ ఛాలెంజ్ విసిరాడు, త్వరలో అవన్నీ బయటపెడతాడు. శాసనమండలి సభ్యుడు అండ ఉంది, ఇందుట్లో పార్టీ వ్యక్తులు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరెవరి యొక్క ప్రోత్సాహం ఉంది, ఎవరెవరి ప్రోద్బలం ఉంది, ఎవరు పథక రచన చేశారు, ఎవరు దీంట్లో పాత్రదారులుగా వ్యవహరించారు, ఎవరు సూత్రధారులు అనేవి వీలైన తొందరగా ఆయన బయట పెడతాడని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఓకే.
ఒకటి మాత్రం నేను ఘంటాపథంగా చెప్పగలిగింది ఏంటంటే మూర్తి గారు లాంటి జర్నలిస్టుకి ఇలాంటి అనేది సర్వసాధారణం. ఎందుకంటే ఆయనకి ఆయన కుటుంబ నేపథ్యం నాకు తెలుసు, ఆయన పెరిగిన వాతావరణం నాకు తెలుసు. ఆయన జర్నలిజంలో వచ్చిన కానించి వచ్చిన కొత్తలో నాకు తెలియకపోయినా ఈ మీడియా రంగానికి వచ్చిన తర్వాత ఆయన గురించి నాకు తెలుసు. పలు సందర్భాల్లో కలుసుకున్నాం, అలాగే మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి వాళ్ళ ఛానల్లో కూడా చాలా సందర్భాల్లో చాలా రోజులు ఆయనతో నేను పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన దృష్టికి వచ్చిన దాన్ని గబ్బిక్కిన ఆయన దృష్టికి వస్తే ఏది కూడా వెంటనే ఆయన వ్యక్తపరచడు. వాస్తవాలు అవునా కాదా ఆయన పరిశోధించిన తర్వాతే ఆయన మాట్లాడే దాంట్లో విలువ ఉంది అని భావించినప్పుడే మాత్రమే ఆయన ముందుకెళ్తాడు. అంతే తప్ప అవతల వాళ్ళు బురద జల్లారని ఆవేశపడే మనిషి అయితే కాదు, లేదు అవతల వాళ్ళని బురద జల్లాలని కోరుకున్నటువంటి వ్యక్తి కాదు. అందుకే నేను అంటున్నాను, ఆయన రెండో కోణంలో చూడలేదు. వీళ్ళు ఏకాడికి ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు, బలమైన గొంతు వినిపిస్తున్నాడు, మనం ఏం చేసినా కూడా బెదిరిపోవట్లేదు అని చెప్పని అంటున్నారు. ఇక్కడ ఇంకోటి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను న్యాయస్థానం దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అతను అంటే, ఈయన మీద అభియోగం మోపాలని చెప్పని పోలీసుల దగ్గరికి వెళ్తే ఆధారాలు లేవు కాబట్టి పోలీసులు కేసు తీసుకోలేదు కాబట్టి న్యాయస్థానానికి వెళ్ళాడు. న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత న్యాయస్థానం ఏమని చెప్పింది, ఇదిగో ఇతను ఇలా అంటున్నాడు కాబట్టి దీన్ని మీరు పరిశోధించండి, తగు చర్యలు తీసుకోండి అని చెప్పనుంది. మూర్తి గారిని అరెస్ట్ చేయమనలేదుగా. న్యాయస్థానాల ముందు ఆధారాలు ఉంటే ఏముంటుంది, న్యాయస్థానం అరెస్ట్ చేయమంటుంది కదా. మరి ఆ మాట అనలేదు కదా న్యాయస్థానం. అంటే గతంలో కూడా రాజద్రోహం కేసు పెట్టారు. ఎవరిని, రఘురామకృష్ణరాజు గారిని వాళ్ళు టార్చర్ చేస్తే ఆయన ఇంటర్వ్యూ చేసినందుకు ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారు. అంటే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం అనేది వాళ్ళకి సర్వసాధారణమే కాబట్టి దాని గురించి కూడా ఎవరు ఆలోచించట్లేదు. కాకపోతే మూర్తి గారు కూడా ఆయన వివరణలో ఇచ్చారు. ఎందుకంటే ఆయన మీద అభియోగం వచ్చింది కాబట్టి ఆయన అభిమానించే వాళ్ళకి వివరణ ఇద్దామని ఇచ్చాడు. ఓకే, అంతే తప్ప దీని గురించి భయపడు లేదా ఇంకో రకంగానో అనుకునే మనిషి కాదు. నాకు తెలిసి ఆయన వల్ల పొరపాటు జరిగింది అని కనుక ఆయన భావిస్తే వెంటనే ఇదిగో పలానా దాని వల్ల నా వల్ల పొరపాటు జరిగింది, దీన్ని నేను సర్దిద్దుకుంటున్నాను, ఇలా నేను తొందరపడ్డానేనో ఇంకో రకంగానో ఆయనే వివరణ ఇస్తాడు. ఆయన తప్పు చేస్తాడని నేనైతే భావించట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో బలంగా ఉందని అయితే నేను నమ్ముతున్నాను. చూడాలి, ఇప్పుడే ఇది వచ్చింది కాబట్టి ఆయన వీలైన తొందరలో అన్ని వివరాలతోటి మరి ఆయన పిలవాలి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన వివరణ ఇవ్వాలి. ఆ తర్వాత జరిగే దాంట్లో మనం మరోసారి ఏదన్నా, నాకు తెలిసి దీంతో ఇది సద్దుమణిగిద్దనే భావిస్తున్నాను. కానీ మూర్తి గారు దీన్ని ఎంతటితో వదిలేరని అయితే మాత్రం నేను నిస్సందేహంగా చెప్పగలను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.